బీజేపీ ప్రతి మూడేళ్లకోసారి ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఎంపీ పాకా సత్యనారాయణ చెప్పారు. ఈ నెల 30న నామినేషన్ స్వీకరిస్తామని అదే రోజు సాయంత్రంలోపు ఉపసంహరణకు అవకాశం ఉందని తెలిపారు. జూలై 1న ఎన్నిక జరుగుతుందని కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. స్టేట్ కౌన్సిల్ మెంబర్లు, జిల్లాల అధ్యక్షులు, 8 మంది శాసనసభ్యులు, 5 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 25 లక్షల మందికి పైగా ప్రజలు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారని ఎంపీ పాకా సత్యనారాయణ వివరించారు. 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు నామినేషన్ల యొక్క స్వీకరణ, ఆ స్వీకరించినటువంటి నామినేషన్ల యొక్క స్క్రూట్ని 1 నుంచి 2 గంటల వరకు 1 గంట పాటు దాని యొక్క నామినేషన్ల దాన్ని స్క్రూట్నీ చేసేటటువంటి ప్రక్రియ. ఆ తదనంతరం సాయంత్రం 4 గంటలలోపు ఉపసంహరణ. ఈ ఉపసంహరణ తర్వాత 1వ తేదీనే ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి పేర్ని ఖరారు చేసేటటువంటి ప్రక్రియ, బాధ్యతలు అప్పగించేటటువంటి